ఇక కాంగ్రెస్ ఎక్కడ రాజ్యమేలినా ప్రజాపాలన గాలి కొదిలి పంపకాల పంచాయతీ ముందేసుకుంటారు. కర్ణాటకలోనూ ఇదే జరిగింది. డీకే శివకుమార్ నేతృత్వంలో కొత్త కేబినెట్ విస్తరణ జరగనున్న వేళ కర్ణాటక కాంగ్రెస్ లో కల్లోలం నెలకొంది. కేబినెట్ లో చోటు దక్కిన నేతలు రాజీనామాల బాట పడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి యశ్వంత్ రాయ్ పాటిల్, కార్పొరేషన్ చైర్మన్ పదవులకు మరో 3 ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. రేపు బేలూరు గోపాలకృష్ణ తన పదవికి రాజీనామా చేయనున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక కాసేపట్లో మంత్రులుగా 20 మంది నేతలు ప్రమాణ స్వీకారం చేయనుండగా ఎమ్మెల్యేల అసంతృప్తితో కేబినెట్ విస్తరణపై సందిగ్ధం నెలకొంది. ఒకవేళ కేబినెట్ విస్తరణ జరిగితే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా జిఎస్ పాటిల్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఎస్ పొన్నన్న, కర్ణాటక శాసనమండలి చైర్మన్గా సలీం అహ్మద్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా ఉమాశ్రీ ఎన్నిక కానున్నారు. ರಾಜಭವನ್ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ, ಲಿಸ್ಟ್ ನ ಕಳ್ಸಿಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಜನ ಜಾಸ್ತಿ ಜನ ಶಾಸಕರಿದ್ದಾರೆ, ಎಲ್ಲ ಬಹಳ ಜನ ಅರ್ಹರಿದ್ದಾರೆ. ನಾನು ಇಲ್ಲ ಅಂತ ಹೇಳುದಿಲ್ಲ. ಪಕ್ಷ ಕೆಲವು ಸಂದರ್ಭದಲ್ಲಿ ತೀರ್ಮಾನ ಮಾಡ್ತಾರೆ. ಈಗ ನನ್ನನ್ನು ಕೂಡ 2004ರಲ್ಲಿ ಮಂತ್ರಿಗಿರಿ ನನ್ನೇ ತಗೊಳ್ಳಿಲ್ಲ. ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸರ್ಕಾರದಲ್ಲೂ ನನ್ನ ಸ್ಟಾರ್ಟಿಂಗ್ ಅಲ್ಲಿ ತೆಗೆದುಕೊಂಡಿರ್ಲಿಲ್ಲ. ನಾವು ತಾಳ್ಮೆಯಿಂದ ಇದ್ದಕ್ಕೆ ಈ ಸ್ಥಾನದಲ್ಲಿ ನಾನು ಕೂತಿದ್ದೀನಿ. ಎಲ್ಲರಿಗೂ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತೀನಿ, ತಾಳ್ಮೆಯಿಂದ ಇರಬೇಕು. ಎಲ್ಲರಿಗೂ ಒಂದಲ್ಲ ಒಂದು ಅವಕಾಶಗಳು ನಾವು ಕ್ರಿಯೇಟ್ ಮಾಡ್ತೀವಿ. ದಯವಿಟ್ಟು ತಾಳ್ಮೆಯಿಂದ ಎಲ್ಲರೂ ಇರಬೇಕು. ರಾಜಭವನ್ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ, ಲಿಸ್ಟ್ ನ ಕಳ್ಸಿಕೊಟ್ಟಿದ್ದೀನಿ. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಜನ ಜಾಸ್ತಿ ಜನ రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి కర్ణాటక కాంగ్రెస్ లో ఈ పదవుల పంచాయతీ అనేది తారస్థాయికి చేరుకుంది. కేబినెట్ బెర్తులు దక్కని నేతలు వరుస రాజీనామాలు చేయనున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? అమూల్య, మొత్తంగా ఈ రాజకీయ సమీకరణలు చూస్తుంటే డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వర్గానికి, అలాగే సిద్ధరామయ్య వర్గం నుంచి వచ్చిన నేతలకు, కొందరు న్యూ ఎమ్మెల్యేస్ కు కూడా అవకాశాలు ఇస్తూ అనుభవజ్ఞులైన సీనియర్లను తీసుకొని కర్ణాటక రాష్ట్ర మంత్రివర్గంలో దాదాపుగా పెండింగ్ లో ఉన్న 20 మంత్రులను ఈ రోజు నియమించడం కారణంగా మరొకసారి కర్ణాటక మంత్రివర్గంలో అసంతృప్తి కారణంగా మొత్తం ఉన్నటువంటి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తపరచడం జరిగింది. ఒకరు యశ్వంత్ రాయ్ పాటిల్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. మరొకరు బేలూరు గోపాలకృష్ణ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించారు. మరో 3 ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్ పదవులకు కూడా రాజీనామా చేశారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉండడంతో హైకమాండ్ దగ్గరకు తమ అభిప్రాయాన్ని తీసుకెళ్లడం జరిగింది. ప్రస్తుతం శాఖల కేటాయింపు విషయం పైన మాత్రం ఇంకా పెండింగ్ లో ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ ప్రాంతాల వారీగా ప్రాతినిధ్యం ఉన్నటువంటి వారిని సమీకరణలోకి తీసుకొని కుల సమీకరణ, అలాగే లింగాయత్ సమతుల్యతను తీసుకొని సీనియర్లను, యువ నేతలను బ్యాలెన్స్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ జూలై చివరి వారంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, డీకే శివకుమార్ ఈ మంత్రుల జాబితాను తయారు చేశారు. ప్రస్తుతం రాజ్భవన్ లో 20 మంది కొత్త మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం పూర్తి చేయడం జరిగింది. జూన్ 2న శాసనసభ పక్ష నేతగా బాధ్యతలు స్వీకరించిన డీకే శివకుమార్ జూన్ 3వ తేదీన ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఆయన మంత్రివర్గంలోకి ఎంపీ పార్టీలు పరమేశ్వర, ప్రియాంక ఖర్గే, అలాగే రామలింగారెడ్డి, సతీష్ జల్కిహరి, కేఎన్ రాజన్న, కృష్ణ బైరగౌడ ఇలా 20 మందిని కొత్త వారిని తీసుకోవడం జరిగింది. దీంతో పాటు పాత మంత్రివర్గంలో కొనసాగుతున్న వారు విస్తరణకు ముందు ప్రమాణ స్వీకారం చేసిన వారి లిస్ట్ ఇప్పుడు దాకా చూడడం జరిగింది. అయితే కొత్తగా వచ్చినటువంటి 20 మంది ఎమ్మెల్యేలు మాత్రం సంతోష్ గౌడ్, మధు బంగారప్ప, పుట్ట రంగాశెట్టి, మంకాల వైద్య, అలాగే అజయ్ సింగ్, హెచ్సి బాలకృష్ణ, గాయత్రి కెంతగౌడ, నరేంద్ర స్వామి వీరందరినీ కూడా దాదాపు 20 మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవడం జరిగింది. అయితే మంత్రివర్గ విస్తరణలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేసే పరిస్థితి ఇప్పుడు ఏర్పడిందని చెప్పొచ్చు. వరుసగా ఇప్పటి వరకు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు ముఖ్యమంత్రిగా చేపట్టిన తర్వాత రాజీనామాలు, ఒకవైపు అసంతృప్తి స్వరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా ఇబ్బందికరంగా ఏర్పడినటువంటి పరిస్థితి. అసంతృప్త నేతలను సముదాయించేందుకు దాదాపుగా 40 డేస్ వరకు అధిష్టానంకి ఇటు డీకే శివకుమార్ వరకు కాలం కలిసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నటువంటి పదవులను పూర్తి చేశారు. ఇటు ప్రాంతీయ, కుల, సామాజిక సమతుల్యతను తీసుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు అసెంబ్లీ స్పీకరు, డిప్యూటీ స్పీకరు, శాసనమండలి చైర్మన్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రాజ్యాంగ పదవులు కూడా పూర్తినటువంటి పరిస్థితి. మంత్రివర్గంలో చోటు దక్కకపోయినటువంటి వారందరూ ప్రస్తుతం కాంగ్రెస్ హైకమాండ్ తో సమావేశాలు జరిపేటువంటి పరిస్థితి కనపడుతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ సురేష్.